ఒకానొక సమయంలో ఈ పోటీకి సంబంధించి ఒక టీం నంబర్ 1 గా కొనసాగేది. ఈ టీం గురించి మన ఊళ్ళో మాట్లాడని ఏ ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఆ టీమే ఇప్పుడు ప్రవేశించారు. ఆహా నీలూరు టీం. ఇదిగో వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఎప్పటిలాగే పూర్తి నైపుణ్యంతో ఉన్నారు. అవును, నేను నీతో ఒక విషయం అడగాలి. చెప్పనా? మన ఇంటి పక్కన గ్రేస్ ఉంది కదా, తనకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? అయితే అదెందుకు అడుగుతున్నావు? ఊరికే అడిగానంతే. గ్రేసి అక్కకి చాలా చోట్ల సంబంధాలు చూస్తూనే ఉన్నారు, కానీ తనకి ఎవరూ నచ్చలేదంట. ఎందుకు? ఏమో. గ్రేసి అక్క పాపం చాలా మంచిది. పెళ్లి చేసుకోపోయేవాడు అదృష్టవంతుడు. ఏంటి ఏంటి ఊరికే అడిగానంతే. అన్నయ్య, నువ్వు ట్రై చేసి చూస్తావా? ఊరుకోరా. అంటే పోరా. అయితే ఒక నిజం చెప్పనా? గ్రేసి అక్క మిమ్మల్ని చూసిన చూపు చూడకుండా చూడడం నేను చూసాను. ఊరికనే సపోర్ట్ చేస్తున్నాడు చూడు. నా వైపు చూడు. ప్రోగ్రాం రోజు మందు కొట్టి డాన్స్ ఆడావు కదా, అది మాత్రమే కాదు, పెళ్లిలో కూడా. అవును, పెళ్ళిలో డాన్స్ ఆడాను కదా అప్పుడా? అవును. మిస్టర్ రాణి అన్న, ఏంటి? ఊరుకోరా. పోరా. భయం, భీతి, అదేగా నీ సమస్య. మీ అయ్య ఎవరో తెలుసు కదా, బిజు. తన గురించి అడిగి చూడు, ఈ ఊరు మొత్తం చెప్తుంది. మీ అయ్య కోసమైనా నువ్వు ఈ పోటీలో గెలవాలి. రైజింగ్ చార్జెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 18వ వార్షిక తాడు రాగే ఆటల పోటీకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఒకవైపు లోకల్ ఛాంపియన్స్ అయిన ఆహా నీలూరు, మరొక వైపు పాలకాడుకు చెందిన ఛాంపియన్స్ అయిన పెరియోడు. వీళ్ళిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన పోటీ ఇప్పుడు జరగబోతోంది. అందుకని ఈ పోటీ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులందరూ మీ చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి. పోటీ మొదలైంది. 2 జట్లు విజయం వైపు అడుగులు వేస్తున్నాయి. ఓటమి ఏమాత్రం అంగీకరించే స్థితిలో లేవు. గెలవాలన్న పట్టుదలతో ఉన్నాయి. వాళ్ళ పట్టుదల చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చూడాలి విజయకేతనాన్ని ఎవరు ఎగరవేస్తారో. చాలా ఉత్సాహభరితంగా సాగుతోంది. అవును, వాళ్ళందరూ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం ఉత్సాహంగా ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు. ఏమాత్రం విజయం సమదేనన్న భావనలో ఉన్నారు. విజయకేతనం గురించి ఎవరిని వరిస్తుందో మనము చూసుకుంటాం. తగ్గడం లేదు. పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ముందుకు సాగుతోంది. వాళ్ళంతా నిన్ను వద్దంటే నేనే వాళ్ళని ఎదిరించి నిన్ను టీంలోకి తీసుకొచ్చాను. అసలు నువ్వు ఎవరో వాళ్ళకి చూపించాలి. చూపించరా? తల కింద మీ అయ్య ఎవరో చూపించు. మీ అయ్య పేరు నిలబెట్టాలి. నీ కోపం, ఆవేశం అన్ని ఇక్కడ చూపించరా? వీళ్ళందరికీ నువ్వేంటో నిరూపించు. ఏదైనా సమస్య వస్తే మూలకెళ్ళి ఏడుస్తూ ఉంటావు కదరా, ఇప్పుడు చూపించరా నీ దమ్ము. నువ్వు విలువేయబడ్డావా? లేదు. నువ్వు ఏ అర్హత లేనివాడివా? కాదు. మరైతే లాగి చూపించరా. లాగండి. నా కొడక, నువ్వు మగాడివేనంటా.
నువ్వు మగాడివి కాదనే కదా అది వెళ్ళిపోయింది. నువ్వు లాగి మగాడిని నిరూపించు. నాకు చాలా హ్యాపీగా ఉందన్న, నిజంగా హ్యాపీగా ఉంది. నేను ఉన్నంత వరకు మీ అన్ని మ్యాచ్లకి వస్తాను. ప్రతి మ్యాచ్ లోనూ మనం కప్పు కొట్టాలి. ఆచార్య, ఏం కావాలన్నా సరే నన్ను అడగండి, నేను చేసి పెడతా. సరేనా? హే, ఇలా రా. ఆచార్య, మన కుర్రాళ్ళందరికీ డ్రెస్సులు కొన్నాను. తీసుకోండి తీసుకోండి అందరూ. జై జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న, జై జర్మన్ అన్న, జై జై జర్మన్ అన్న. ఆచార్య, లాగేటప్పుడు చెప్పారు కదా, ఆ మాట మళ్ళీ చెప్పండి, అప్పుడే బలం వస్తుంది. ఆచార్య, నాకు కూడా నిషా నిషా చెప్తే చాలు, ఒంట్లో ఓపిక వచ్చేస్తుంది. తను నాకు 2 సార్లు హ్యాండ్ ఇచ్చింది, అందుకే పేరు వింటే రెచ్చిపోతాను. సరే సరే, టైం అయింది. గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల, గుంతలక్కడ గుల్ల గుల్ల గుల్ల. ఇదిగో నూనెలో వేయించినవి తింటావుగా. పోటీ మధ్యలో నేను మాట్లాడిన మాటలు నిన్నేమైనా బాధించాయా? అరే, అలా ఏం లేదు ఆచార్య, ఏదో కోపంలో మీరు అన్నుంటారు అంతే. ఒకవేళ ఆటలో ఓడిపోయి ఉంటే ఈరోజు ఈ టీం ఉండేది కాదు. అదే పర్లేదు ఆచార్య. మీరు గెలవాలని ఇప్పుడు మీకన్నా కూడా నాకే ఎక్కువ ఆశగా ఉంది. ఆచార్య, మీ దగ్గర ఒకటి అడగనా? మీకంటూ ఇంకెవరు లేరా? మా నాన్న ఉండేవాడు, ఊరేసుకున్నాడు నా కళ్ళ ముందే. ఇలా ఒంటరిగా జీవించడం బాధ అనిపించట్లేదా? ఎవరు చెప్పారు నేను ఒక్కడేనని? నాతో పాటు తనుంది ఎల్లప్పుడూ, నా మేరీ. మీ వల్లే నాకు ఒక నమ్మకం, ఇక ధైర్యం, ఊరు ప్రజల ముందు ఒక మర్యాద కూడా వచ్చింది. కానీ తన మీద ఉన్న కోపం మాత్రం తగ్గట్లేదు ఆచార్య. మనకు జరిగిన కొన్ని సంఘటనలు తరువాత ఇవన్నీ ఎందుకు జరిగాయని తలుచుకుంటే అవి ఎందుకు జరిగాయో కూడా మనకు అర్థం కావు. కానీ అప్పుడు అలా జరగకపోయిండుంటే నువ్విప్పుడు ఇలా నా దగ్గరకు వచ్చేవాడివి కాదు. అంతా మన మంచికే అనుకో.
ఏది మర్చిపోవద్దు. కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తన కోసం ప్రార్థించు. మనం ఇంకా ఓ సరిహద్దు దాటాలి. స్టేట్ ఛాంపియన్షిప్ ఏటిమనూరులో జరుగుతోంది. ఎడపాల్ టీమే ఇప్పుడు ఛాంపియన్స్. వాళ్ళు ఈసారి కూడా పాల్గొంటున్నారు. మీరేం బాధపడకండి ఆచార్య, ఈసారి మనమే గెలుస్తున్నాం. ఇది మనం ఎలాగైనా గెలవాలి. అది నాకు సంబంధించినది. ప్రతి ఒక్కరికి చెప్పు.